సో అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిచందన్. సో ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్స్ హై రైజ్ అపార్ట్మెంట్స్ అండి. హై రైజ్ అపార్ట్మెంట్సే ఎందుకు అంటే ఇప్పుడు జనాలు ఎక్కువగా స్టాండ్ అలోన్ వైపు అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదండి. మేబీ ఒక 10-20 లక్షలు ఎక్కువ ఉన్నాయి కూడా ఒక లగ్జరీ లైఫ్ స్టైల్కి వెళ్దాం అనే ఉద్దేశంతో కొనుక్కున్న వాళ్ళు ఏంటంటే కొంచెం ఈ సెమీ గేటెడ్కే వెళ్తున్నారండి. సో గేటెడ్ అంటే ఈరోజు హై రైజ్ అపార్ట్మెంట్స్ చాలా వస్తున్నాయండి. బై డిఫాల్ట్ 30 ఫ్లోర్స్ 40 ఫ్లోర్స్ కట్టేస్తున్నారండి. ఏ గ్రూప్ అయినా కొత్తగా స్టార్ట్ అయ్యే కంపెనీస్ అయినా ఎగ్జిస్టింగ్ కంపెనీస్ అయినా 30కి తక్కువైతే తగ్గటం లేదండి. మేబీ రెస్ట్రిక్షన్స్ ఉంటే తగ్గొచ్చేమో కానీ బట్ డిఫాల్ట్ అయితే 30 స్టోరీ బిల్డింగ్ అయితే కడుతున్నారండి. సో లొకేషన్స్ వైజ్గా ప్రైస్ వైజ్గా మనం డిస్కస్ చేయబోతున్నాం. అసలు ఎక్కడెక్కడ ఎంతెంత ప్రైజెస్ ఉన్నాయి. సో మన హైదరాబాద్కి మేజర్గా గుర్తొచ్చేది ఐటీ సెగ్మెంట్ కాబట్టి వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ గురించి మాట్లాడదామండి. వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో కొండాపూర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ అని చెప్పొచ్చు. ఈరోజు కొండాపూర్లో ఒక హై రైజ్ అపార్ట్మెంట్ కొనాలి అనుకుంటే దాదాపుగా ఒక 8,000 నుంచి 9,500 మధ్యన మనకి పర్ స్క్వేర్ ఫీట్ దొరుకుతుందండి. కొండాపూర్ ఎందుకు అనుకుంటే ఇట్ ఈస్ వెరీ నియర్ టు గచ్చిబౌలి హైటెక్ సిటీ రావాలంటే ఇట్ ఫ్యూ మినిట్స్లో వచ్చేయచ్చండి. ఒక 20 మినిట్స్ మించి వెళ్ళదండి. ఎంత ట్రాఫిక్ ఉన్నా 20 మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు. ఇది కాకుండా కొండాపూర్లో ఈజ్ ఎ లివబుల్ కండిషన్లో ఉన్న లొకేషన్ అండి. ఎందుకంటే నియర్ బై చాలా స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ కి దగ్గరలో ఉందండి. అదేవిధంగా మార్కెట్ ప్లేస్ కూడా ఈ లొకేషన్లో ఉందండి. సో అవైలబిలిటీస్ ఒక కామన్ మ్యాన్ కావాల్సిన అవైలబిలిటీస్ అంతా అక్కడ దొరికేస్తున్నాయి కాబట్టి కొండాపూర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ అని చెప్పొచ్చండి. అదేవిధంగా కొండాపూర్ తర్వాత మనకి కోకాపేటు, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడ, కాజాగూడ ఈ 4 కూడా ఆల్మోస్ట్ మోర్ ఆర్ లెస్ 500 రూపీస్ డిఫరెన్స్లో ఉంటాయండి. ఈ లొకేషన్స్లో మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మీకు 2 బెడ్రూమ్ వెరీ ఫ్యూ అవైలబిలిటీస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మ్యాక్సిమం 3 బెడ్రూమ్ నుంచి స్టార్ట్ అండి. ఈ లొకేషన్స్లో మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఒక 3 బెడ్రూమ్ మీకు 1,80,00,000 నుంచి దాదాపుగా 3 కోట్లు 4 కోట్ల వరకు ఉన్నదండి. అప్ టు 5-6 BHK ఫ్లాట్స్ కూడా లొకేషన్లో అవైలబుల్ ఉన్నాయండి. రీసెంట్గా నేను ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఒక ప్రాజెక్ట్ చూశానండి. ఫ్లోర్కి అంటే పెద్ద బిల్డింగు, ఫ్లోర్కి 4 ఫ్లాట్లు కడుతున్నారు. ఒక్కొక్క ఫ్లాట్ 7,000 SFT నుంచి మ్యాక్సిమం 10,000 SFT వరకు కడుతున్నారండి. సో 9 కోట్లకి ఆ రేంజ్లో దొరికేస్తున్నాయి. 9 కోట్లు అంటే ఇట్స్ ఎ హ్యూజ్ ప్రైజ్ అండి ఫర్ అపార్ట్మెంట్స్. కానీ ఆ లొకేషన్లో దొరకడం కష్టం. అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్ కింద వస్తుంది ఆ ప్రాజెక్ట్. ఇట్స్ ఎ గుడ్ ప్రాజెక్ట్ అండి. అదేవిధంగా మనం కోకాపేటు అని అనుకుంటే కోకాపేట్లో దాదాపుగా మన ఇండియాకి సంబంధించిన టాప్ 5 బిల్డర్స్ ఈ లొకేషన్స్లో ఉన్నారండి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ హై రైజ్ ప్రాజెక్ట్స్ కడుతున్నారు, 50 స్టోరీడ్ బిల్డింగ్స్ కడుతున్నారు. ఇట్స్ ఇస్ ద రైట్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే ఎస్ ఇట్స్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ అండి. ఎందుకనుకుంటే ఈ ఏరియాలో ఇప్పుడు మనం 10,000 11,000 అనుకుంటాం కానీ ఫ్యూచర్లో ఇంకో 16,000 17,000 కూడా చూడబోతున్నాం వెరీ సూన్ కమింగ్ 3 to 4 ఇయర్స్లో. సో ఇప్పుడు కొనుక్కుంటే డెఫినెట్గా మనకి కొంచెం మంచి ప్రైస్కి వచ్చేస్తాయండి. అంటే 3 కోట్లు ఆ రేంజ్లో ఒక అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్ విల్లాస్ దొరికేస్తాయండి. ఇది కాకుండా రీసెంట్గా మనకు తెలిసిందే వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ రాయదుర్గంలో ఒక 2 పెద్ద కంపెనీస్కి ల్యాండ్ అక్వైర్ చేసుకున్నారండి. MSN గ్రూప్ అనేది ఒక 7 ఎకరాలు ఎక్వైర్ చేసుకున్నారు. అదేవిధంగా ప్రెస్టీజ్ గ్రూప్ కూడా ఒక 11 ఎకరాలు ఎక్వైర్ చేసుకున్నారండి. దాదాపుగా 140 కోట్లు పర్ ఎకర్, 170 కోట్లు పర్ ఎకర్తో కొన్నారండి. సో ఇక్కడ కూడా అల్ట్రా లగ్జరీ కన్నా ఇంకా దానికి మించిన ప్రాజెక్ట్స్ రాబోతున్నాయండి. ఇప్పుడు కానీ మనం ఇన్వెస్ట్ చేసుకుంటే డెఫినెట్లీ ఆ ప్రాజెక్ట్స్ వచ్చేటప్పటికి ఈ రేట్లు కూడా పెరుగుతాయండి మనకు డెఫినెట్లీ. సో దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు. ఈవెన్ కాజాగూడ కానీ, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, గచ్చిబౌలి కానీ, నానక్రామ్గూడ కానీ, కోకాపేట్ కానీ, నియోపోలిస్లో కానీ. సో ఈ లొకేషన్స్ ఆర్ ద బెస్ట్ లొకేషన్స్ అండి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా ఫ్యూచర్లో యూ విల్ సీ అంటే ఒక హైప్ని చూడబోతున్నారు. ఇంకో విషయం చెప్తారండి, ఈ లొకేషన్స్ ఇంకొక నెక్స్ట్ ఒక సింగపూరు, ఒక న్యూయార్క్ అవబోతుందండి ఈ లొకేషన్స్. ఆల్రెడీ యూ మైట్ హ్యావ్ అబ్జర్వ్డ్, మీరు నైట్ ఎప్పుడైనా ఎయిర్పోర్ట్ నుంచి టువర్డ్స్ సిటీ వస్తున్నప్పుడు ఆ లొకేషన్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇట్ ఈజ్ ఫార్ బెటర్ దెన్ న్యూయార్క్ అని చెప్పొచ్చు. అంత మంచి లొకేషన్ అండి. సో డెఫినెట్లీ మీరు ఒక పాస్ట్ లొకేషన్లో ఉండేటట్టు ఉంటుంది ఈ లొకేషన్స్లో మీరు పర్చేస్ చేస్తే.
అదేవిధంగా నెక్స్ట్ దిస్ లొకేషన్స్ రాజేంద్ర నగర్, బద్వేల్ అనేది ఇప్పుడు బాగా మంచి లైమ్ లైట్లో ఉందండి. ఇంకొక కోకాపేట్ అని చెప్పొచ్చు ఈ లొకేషన్స్. ఇక్కడ కూడా ఒక పెద్ద గ్రూప్స్ 4-5 గ్రూప్స్ ఇక్కడ ల్యాండ్ అక్వైర్ చేసుకొని ఇప్పుడు హైరేజ్ కట్టబోతున్నారండి. 30-40 స్టోరీ బిల్డింగ్ కట్టబోతున్నారు. ఈ రోజు కానీ మీరు ఈ లొకేషన్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు 7,600 పర్ స్క్వేర్ ఫీట్ ఇలా దొరికేస్తుందండి. బట్ డెఫినెట్లీ ఈ లొకేషన్స్లో మీరు 11,000, 12,000 అతి త్వరలో చూడబోతున్నారు 2-3 ఇయర్స్లో. ఈ రోజు కానీ ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్లీ మీకు ఒక మంచి ఎప్రిషియేషన్ రాబోతుందండి. ఈ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేసేటప్పటికి అట్లీస్ట్ మీరు డబుల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అనుకుంటున్నాను ఫర్ ష్యూర్. లేదు అనుకుంటే 160-170% అయితే డెఫినెట్గా మీరు చూస్తారండి. పెద్ద గ్రూప్స్ ఇక్కడ ల్యాండ్స్ అంటే ఎక్వైర్ చేసుకొని పర్మిషన్స్ తీసుకొని విత్ రేరాతో లాంచ్ చేశారండి పెద్ద పెద్ద గ్రూప్స్. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు మీరు. 7,600 నుంచి 8,000 మధ్యన దొరికేస్తున్నాయి. ఒక 2 BHK మీకు 1,20,00,000, 3 BHK మీకు 1,50,00,000. 1,50,00,000కి ఈరోజు దొరకడం చాలా కష్టం అండి. అలాంటిది ఈరోజు దొరుకుతున్నాయి మనకి రాజేంద్ర నగర్లో. దట్టు ఇండియాకి నెంబర్ 1 కంపెనీ అక్కడ లాంచ్ చేశారు ప్రాజెక్ట్, తీసుకోవచ్చు. సో ఇది కాకుండా మనకి 4 BHKs కూడా ఈ లొకేషన్స్లో అవైలబుల్లో ఉన్నాయండి. అంటే 2 కోట్లలో మీకు 4 BHK కూడా దొరికేస్తుంది. సో కోకాపేట్లో ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఈ లొకేషన్స్లో కొనవచ్చండి. ఎందుకంటే నెక్స్ట్ కోకాపేట్ ఈ లొకేషన్ వస్తుంది, ప్లస్ ఇంకొక కోకాపేట్ అవ్వబోతుందండి ఈ లొకేషన్. దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చండి. సో అదేవిధంగా అగైన్ కమింగ్ టు హై రైజెస్, లెట్ us గో టు నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అండి. నార్త్ వెస్ట్ అనుకుంటే మనకి ఎక్కువ గుర్తొచ్చేది ఇటు మియాపూరు, చందానగరు, లింగంపల్లి, BHCL, అగైన్ KPHB. ఈ లొకేషన్స్ అంతా మనం నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో వస్తాయండి. నార్త్ పార్ట్ అనుకుంటే మనకు కూకట్పల్లి, బాచ్పల్లి, ఈ గండి మైసమ్మ ఈ లొకేషన్స్లో వస్తాయండి. సో నార్త్ వెస్ట్లో మనకి లింగంపల్లిలో కొన్ని ప్రాజెక్ట్స్ ఇప్పుడు రెడీ టు మూవ్ ఇన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. వాళ్ళు కొన్ని ఇన్వెంటరీ త్వరగా అమ్ముకొని నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్దామని చూస్తున్నారు. అక్కడ దాదాపుగా 1000 నుంచి 1,500 SFT తగ్గించి అమ్మేస్తున్నారు. దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 2 ఇయర్స్ బ్యాక్ ఉన్న రేట్ ఇప్పుడు వస్తున్నట్టు మనకి. సో ఎస్, యూ కెన్ ఇన్వెస్ట్ దేర్. అదేవిధంగా మనకి చందానగర్లో కూడా చాలా హై రైజ్ ప్రాజెక్ట్స్ కొన్ని కంప్లీట్ అయిన ఉన్నాయి, కొన్ని అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయండి. ఇక్కడ కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. మీకు ఎంతలో వస్తుందంటే ఒక 3 BHK 1,50,00,000, 1,80,00,000 దొరికేస్తుందండి. అదేవిధంగా కమింగ్ టు మియాపూర్ అనేది వెరీ నెక్స్ట్ కోకాపేట్లో ఉందండి ఈ ప్రైస్ హైక్స్లోని. ఒకప్పుడు మియాపూర్లో హై రేంజ్లో కొనాలంటే 5,500 ఉండేదండి. ఈరోజు 8,000కి వచ్చింది. అతి త్వరలో మనం 2-3 ఇయర్స్లో మనం 12,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ చూడబోతున్నాం అండి మియాపూర్. సో మియాపూర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ టు ఇన్వెస్ట్. మియాపూర్ టు బాచ్పల్లి మనకు చుట్టూ హై రైజెస్ వస్తున్నాయండి. సో మియాపూర్ నుంచి గండి మైసమ్మ వరకు మధ్యన ఒక 1.5 కిలోమీటర్ ఫారెస్ట్ ఏరియా తీసేస్తే కమింగ్ 5 ఇయర్స్లో మీరు మొత్తం హై రైజెస్ అండ్ అల్ట్రా లగ్జరీ విల్లా ప్రాజెక్ట్స్ ఈ లొకేషన్స్లో చూడబోతున్నారండి. దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు. అప్ టు గండి మైసమ్మలో కూడా మనకి అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్స్ చాలా తక్కువ రేట్కి వచ్చేస్తున్నాయండి. అంటే 2 BHK 80 లక్షలు, 70 లక్షల్లో వచ్చేస్తున్నాయి. 3 BHK 1,20,00,000 వచ్చేస్తున్నాయండి. సో దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు. అదే మియాపూర్లో మనకి 2 BHK 1 crore వస్తుందండి. 3 BHK అనుకుంటే 1.4-1.5 crores వచ్చేస్తున్నాయండి. సో దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అండి. టాప్ బిల్డర్స్ ఈ లొకేషన్స్లో కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు. బాచ్పల్లిలో నాకు తెలిసి కొత్త మాల్ వస్తుందండి, పెద్ద హైదరాబాద్కి వన్ ఆఫ్ ద బిగ్ మాల్ అక్కడ రెడీ చేస్తున్నారండి ఒక పెద్ద గ్రూపు. అదేవిధంగా ఆ చుట్టూ ఇంకొక 4-5 పెద్ద ప్రాజెక్ట్స్ రాబోతున్నాయండి. ఇది ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు చాలా తక్కువ రేటుకి వస్తాయండి. సో దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు అప్ టు గండి మైసమ్మ వరకు. సో దీస్ ఆర్ వాట్ అబౌట్ లగ్జరీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మేబీ 1-2 లొకేషన్స్ నేను మర్చిపోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగొచ్చండి. ఐఎమ్ రెడీ టు గివ్ యూ ద రైట్ అడ్వైస్. నా పేరు రవిచందన్. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ అండ్ ఛానల్స్ కూడా ఉన్నాయండి. ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్, హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అండ్ రియల్ ఎస్టేట్ కనెక్ట్ హైదరాబాద్ అని పేజెస్ కూడా ఉన్నాయండి. మీరు వాటిలో పింక్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ గివ్ ద రైట్ అడ్వైజ్ అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.